అందు గురించి మేము దయచేసి మా పిల్లల్ని మీ వద్ద పెట్టుకోనికి మీకేం అధికారం సార్? ఇప్పుడు టీసీలు మా పిల్లలు మాకు పంపించుకుంటాం సార్. టీసీలు ఒకటి ఇప్పిండి సార్. మొత్తం పేరెంట్స్ వచ్చారు, మీకు దండం పెడతాం. కలెక్టర్ దగ్గరికి పోయినాం, డిఓ దగ్గరికి పోయినాం, ఏం రెస్పాన్స్ లేదు. ఇక మీరు ఈ స్కూల్లో వేసిపోయినారు, మీరు ఉన్నారు కానీ మాకు టీసీలు ఇవ్వమంటే చాలు. రండి సార్, రండి సార్. పాఠశాల వద్దురా బంజారు దొడ్డు ముద్దురా నుండి, పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా బంజారు దొడ్డి, పాఠశాల పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా. మా పిల్లల టీసీలు మాకివ్వాలి, మా పిల్లల టీసీలు, మా పిల్లల టీసీలు, మా పిల్లల టీసీలు, మా పిల్లల టీసీలు. పాఠశాల వద్దురా, పాఠశాల వద్దురా. అందరినీ రమ్మని పిల్లల్ని. అదేతోటి ఫోర్త్ ఫిఫ్త్ ఇక్కడ 2 క్లాసులకు ఎట్లా సార్? వాళ్ళకి ఎట్లా, వీళ్ళకి ఎట్లా? వీళ్ళకు ముందు ఎత్తి అన్ని వాళ్ళకు వర్క్లో వస్తాం, నెక్స్ట్ వీళ్ళకి వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు వీళ్ళకి క్లాస్ అది ఇప్పుడు ఫిఫ్త్ చెప్తున్నారు, 4th వాళ్ళు కూర్చున్నారు. 5th వాళ్ళు అయితే 4th వాళ్ళు వినాలి అంటే మ్యూచువల్ ఉంటాయి కదా సార్, ఇంత అవసరం అండి. ఈ ప్రాబ్లం ఎందుకు సార్ ఇట్లా కూర్చొని పెడుతున్నారు? రూమ్స్ లేక సార్, రూమ్స్ కరెక్ట్ లేక. 4th 5th ఇక్కడ సార్, ఇంకా 1st 2nd 3rd సార్ లోకల్ సార్. కూర్చోండి, మీకు తరగతి సార్ వీళ్ళు ఇక్కడ, అక్కడ 1st 2nd ఉంటారు సార్. ఇంత ఇరుకుడంగా కూర్చొని పెడితే వాళ్ళకి మీరు బోధన ఎట్లా చేస్తారు సార్? ఉన్నంత లోపల మేము విద్యార్థులకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం సార్. బయట కూడా వరండా లోపల 4th 5th కూర్చొని పెట్టారు వరండా. 4th 5th మనకి ఇప్పుడు ప్రైమరీ స్కూల్ మొత్తం ఒకటే రూమ్ కాదు, ఒక రూమ్ సార్. ఇంకొక రూమ్ అక్కడ ఇన్కంప్లీట్ లో ఉంది, బేస్మెంట్ గోడల వరకు అయింది. అది మధ్య లోపలనే ఆగిపోయింది అన్నట్టు. మన ఊరు మనబడి లోపల శాంక్షన్ అయినది. ఒక స్లాబ్ వరకు అయితేనన్నా అక్కడ కూర్చుంటుంది. స్లాబ్ పడనందుకు స్లాబ్ అన్న వేయండి అని పరిపరి విధాలుగా డిఓ గారికి, ఎంఈఓ గారికి, చివరికి కలెక్టర్ కూడా ఇచ్చినాము సార్. ఇట్లా ఫోటో దిగి మాకు ఒక రూమ్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాన్ని చేసే ప్రయత్నం చేయండి అని మా వంతు ప్రయత్నంగా మేము అడుగుతా ఉన్నాము. వాళ్ళు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక మా ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నంత లోపల ఒకసారి బయట కానీ ఒక కిచెన్ షెడ్ ఉంది, అక్కడ కూడా మేము ఒక క్లాస్ చేసుకున్నాం సార్. అక్కడ చిన్నగా ఉంది. అవును సార్, కరెక్టే. మీరు 1st 2nd 3rd చదివిస్తున్నారు అంటే వాళ్ళకి అర్థమేట కాదు, ఒకటి కూర్చునికి అక్కడ 2 తరగతులు కూర్చున్నారంటే వాళ్ళకంతా ఎట్లా ఉంటుంది సార్? మేము దీని విషయంలో అయితే మేము కలెక్టర్ని కలిసినాం, సర్పంచ్ మాజీ సర్పంచ్ అందరం కలెక్టర్ని కలిసినాము. ఎంఈఓఆర్కి ఎంక్వైరీ చేసి పంపించమని ఎంఈఓఆర్కి చెప్పిరంటే ఎంఈఓఆర్కి ఇంకా లెటర్ పోలేదంట, ఎంఈఓఆర్ సపోర్ట్ చేసలేదు. కాబట్టి మేము ఏమంటున్నాం సార్, మా పిల్లల టీసీలు ఇస్తే మేము వేరే స్కూళ్ళల్లో వేసుకుంటాం. మా పిల్లల టీసీలు మొన్న అయితే మీకు చెప్పినాం, ఈరోజు మొత్తం స్కూల్ బైకట్ చేస్తాం, అంతా బయట కూర్చుంటాం. మీరు పై అధికారులకు చెప్తారా చెప్పండి, లేదంటే రేపు మా పిల్లలు రారు. మా పిల్లల టీసీలు ఇస్తే దిర్సంపల్లి లేదంటే అకింపేట్, అక్కడ ఎక్కడన్నా దగ్గరలో చూసి మేము పిల్లల్ని చేంజ్ చేసుకుంటాం.
ఎందుకంటే సగం తరగతులు అయిపోయినాక బాగుండదు, ఇప్పుడైతేనే బాగుంటుంది. కాబట్టి మేము కొద్దిగా మీకు అడుగుతున్నాం, ఈ రోజు ఇస్తారా టీసీలు లేదా పై అధికారులను మీరు అడుగుతారా అడగండి. చూడండి సార్, ఒకసారి థర్డ్ క్లాస్ అక్కడ ఫస్ట్ సెకండ్ మంచి స్ట్రెంత్ ఉన్నది మాట. మొత్తం హై స్కూల్ ప్రైమరీ మొత్తం కలిసి 300 వరకు స్ట్రెంత్. మాకు తరగతి గదులు ప్రైమరీకి 1, హై స్కూల్కు 2, 3 తరగతి గదులలో 10th వరకు చదవాలి. టీచర్స్ కొడతానే ఏం లేదు, టీచర్స్ ఉన్నారు కానీ స్ట్రెంత్ ఉన్నది, టీచర్స్ ఉన్నాయి. పిల్లలకు రూములు లేవు. ఒకటే దాంట్లో 3 క్లాసులు 2 క్లాసులు చదివించి వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి చదవడం గిట్ట నిర్లక్ష్యం అవుతుంది పిల్లలకి. దీని మీద మేము కలెక్టర్ గానీ ఇట్లా కలిసినాం. కలెక్టర్ గా స్పందించి మళ్ళీ ఏం 15 రోజులు అవుతుంది, ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి మా పిల్లల టీసీలు ఇస్తే మా పిల్లల్ని వేరే స్కూల్లోకి జాయిన్ చేస్తాం. లేని పక్షాన స్కూల్కు తాళం వేస్తాం టీసీలు ఇవ్వకపోతే. ఈరోజు చెప్తాం, ఈరోజు చూస్తాం. ఈరోజు రేపు ఇచ్చినా పర్లేదు, సోమవారం ఇచ్చినా పర్లేదు. సోమవారం వరకు టీసీలు ఇవ్వకపోతే స్కూల్నే తాళం వేసేస్తాం. తరగతి సార్ వీళ్ళు ఇక్కడ, అక్కడ ఫస్ట్ సెకండ్ ఉంటారు సార్. ఇంత ఇరుకుడంగా కూర్చొని పెడితే వాళ్ళకి మీరు బోధన ఎట్లా చేస్తారు సార్? ఉన్నంత లోపల మేము విద్యార్థులకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం సార్. బయట కూడా వరండా లోపల 4th 5th కూర్చోబెట్టారు వరండా. 4th to 5th మనకి ఇప్పుడు ప్రైమరీ స్కూల్ మొత్తం ఒకటే రూమ్ కాదు ఒక రూమ్ సార్. ఇంకొక రూమ్ అక్కడ ఇన్కంప్లీట్ లో ఉంది, బేస్మెంట్ గోడల వరకు అయింది. అది మధ్య లోపలనే ఆగిపోయింది అన్నట్టు. మన ఊరు మనబడి లోపల శాంక్షన్ అయినది. ఒక స్లాబ్ వరకు అయితేనన్నా అక్కడ కూర్చుంటుంది. స్లాబ్ పడనందుకు స్లాబ్ అన్న వేయండి అని పరిపరి విధాలుగా డిఓ గారికి, ఎంఈఓ గారికి, చివరికి కలెక్టర్ కూడా ఇచ్చినాము సార్. ఇట్లా ఫోటో దిగి మాకు ఒక రూమ్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాన్ని చేసే ప్రయత్నం చేయండి అని మా వంతు ప్రయత్నంగా మేము అడుగుతా ఉన్నాము. వాళ్ళు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక మా ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నంత లోపల ఒకసారి బయట కానీ ఒక కిచెన్ షెడ్ ఉంది, అక్కడ కూడా మేము ఒక క్లాస్ చేసుకున్నాం సార్. అక్కడ చిన్నగా ఉంది. అవును సార్, కరెక్టే. మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ చదివిస్తున్నారు అంటే వాళ్ళకి అర్థమేట కాదు. ఒకటి కూర్చునికి అక్కడ 2 తరగతులు కూర్చున్నారంటే వాళ్ళకంతా ఎట్లా ఉంటుంది సార్? మేము దీని విషయంలో అయితే మేము కలెక్టర్ని కలిసినాం, సర్పంచ్ మాజీ సర్పంచ్ అందరం కలెక్టర్ని కలిసినాము. ఎంఈఓఆర్కి ఎంక్వైరీ చేసి పంపించమని ఎంఈఓఆర్కి చెప్పిరంటే ఎంఈఓఆర్కి ఇంకా లెటర్ పోలేదంట. ఎంఈఓఆర్స్ అప్పుడు వేసలేదు. కాబట్టి మేము ఏమంటున్నాం సార్, మా పిల్లల టీసీలు ఇస్తే మేము వేరే స్కూళ్ళల్లో వేసుకుంటాం. మా పిల్లల టీసీలు మొన్న అయితే మీకు చెప్పినాం. ఈరోజు మొత్తం స్కూల్ బైకట్ చేస్తాం, అంతా బయట కూర్చుంటాం. మీరు పై అధికారులకు చెప్తారా చెప్పండి, లేదంటే రేపు మా పిల్లలు రారు. మా పిల్లల టీసీలు ఇస్తే దిర్సంపల్లి లేదంటే అకింపేట్ అక్కడ ఎక్కడన్నా దగ్గరలో చూసి మేము పిల్లల్ని చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే సగం తరగతులు అయిపోయినాక బాగుండదు, ఇప్పుడైతేనే బాగుంటుంది. కాబట్టి మేము కొద్దిగా మీకు అడుగుతున్నాం, ఈ రోజు ఇస్తారా టీసీలు లేదా పై అధికారులను మీరు అడుగుతారా అడగండి. చూడండి సార్, ఒకసారి థర్డ్ క్లాస్ అక్కడ ఫస్ట్ సెకండ్ మంచి స్ట్రెంత్ ఉన్నది మాట. మొత్తం హై స్కూల్ ప్రైమరీ మొత్తం కలిసి 300 వరకు స్ట్రెంత్. మాకు తరగతి గదులు ప్రైమరీకి 1, హై స్కూల్కు 2, 3 తరగతి గదులలో 10th వరకు చదవాలి. టీచర్స్ కొడతానే ఏం లేదు, టీచర్స్ ఉన్నారు కానీ స్ట్రెంత్ ఉన్నది, టీచర్స్ ఉన్నాయి. పిల్లలకు రూములు లేవు. ఒకటే దాంట్లో 3 క్లాసులు 2 క్లాసులు చదివించి వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి చదవడం గిట్ట నిర్లక్ష్యం అవుతుంది పిల్లలకి. దీని మీద మేము కలెక్టర్ గానీ ఇట్లా కలిసినాం. కలెక్టర్ గా స్పందించి మళ్ళీ ఏం 15 రోజులు అవుతుంది, ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి మా పిల్లల టీసీలు ఇస్తే మా పిల్లల్ని వేరే స్కూల్లోకి జాయిన్ చేస్తాం. లేని పక్షాన స్కూల్కు తాళం వేస్తాం టీసీలు ఇవ్వకపోతే. ఈరోజు చెప్తాం, ఈరోజు చూస్తాం. ఈరోజు రేపు ఇచ్చినా పర్లేదు, సోమవారం ఇచ్చినా పర్లేదు. సోమవారం వరకు టీసీలు ఇవ్వకపోతే స్కూల్నే తాళం వేసేస్తాం. ఇంత మంచి స్ట్రెంత్ ఉన్నది చూడు మనకు. 2 క్లాసులు రూములు లేక 2 క్లాసులు. 9th క్లాస్ ఒకటే రూమ్లో కంబైన్ చేసి చెప్పడం జరుగుతుంది. రూములు ఇబ్బంది ఉన్నందువల్ల గవర్నమెంట్ స్పందించి రూములు శాంక్షన్ చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సార్ ఇక్కడ ఇప్పుడు మంచి స్ట్రెంత్ ఉన్నది స్కూల్లో. 2 తరగతులు పెడితే ఇప్పుడు ఒక తరగతికి చెప్తే ఒక తరగతి డిస్టర్బెన్స్ కాదా సార్? మరి అట్లా ఎందుకు పెడుతున్నారు? మరి రూమ్లు మీ పై అధికారులకు మీరు చెప్పిరా? కలెక్టర్ని కలిసినరా? చెప్పాము. మేము గిట్ట సార్ మొన్న కలెక్టర్ని కలిసినాం, లెటర్లు ఇచ్చినాం.
మా ఊళ్ళో గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఉన్నది. దాంట్లో ఒక 10 ఎకరాలు కేటాయించి ఒక 4 బిల్డింగ్ కట్టిండి అని పోయి కలెక్టర్ 2 సార్లు కలిసినాం, డిఓ కలిసినాం, అంతా పేరెంట్ అందరం పోయి. కానీ కలెక్టర్ స్పందన లేదు, డిఓ స్పందన లేదు. ఇక ఇట్లా ఉన్నది. ఇప్పుడు 9th చెప్పినట్టు 10th పిల్లలు ఏం చేయాలి, 8th పిల్లలు ఏం చేయాలి? చైర్మన్ గారికి గిట్టే చెప్పినాం, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గిట్ట 2 సార్లు వచ్చిర్రు. కాకపోతే సార్ ఇప్పుడు మేము ఏంటంటే ఈరోజు మా పిల్లలు టీసీలు ఇస్తే మేము వేరే స్కూళ్ళలో వేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, మీరు 8th చెప్తున్నారు, ఆ 9th వాళ్ళు కూర్చున్నాలే, వీళ్ళకి చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళకి చెప్పింది వీళ్ళు వినాలి. 2 తరగతులు ఏం చదువుతారు? మీరేం చేయలేరు. మీరు పైకి ఏమన్నా రాసి పంపిస్తే పంపండి. మాకు ఈ రోజు మేము మొన్నగిటే చెప్పినాం, మాకు పిల్లల టీసీ పేరెంట్స్ మొత్తం పిల్లలై మాకు టీసీలు ఇస్తే మేము వేరే స్కూళ్ళలో వేసుకుంటాం. దాని మీద మీరు పై అధికారులకు ఏమైనా చెప్తారా? లేదంటే మా పిల్లల్ని ఇప్పుడు తోలుకొని పోవాలా? పై అధికారులకు మేము అయితే లెటర్లు కూడా పెట్టినాము. మరి ఆ ఎంఈఓ కూడా మొన్న లెటర్ పెట్టినాము. దాని మీద మీరు కూడా కొద్దిగా ఎక్కువ గ్రామస్తులం సార్. కలెక్టర్ దగ్గరికి పోయినాం, డిఓ దగ్గరికి పోయినాం. ఇక వాళ్ళతోటి మాకు ఏ గుడి సరిపోదు. మా పిల్లల్ని మాకు తోలుకపోతాం, వేరే స్కూల్లో వేసుకుంటాం. మీకు టీసీ లేని మీకు మొన్నగా చెప్పినాం, ఇది నిన్న చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? టీసీ లేనికే ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పై అధికారులు వద్దన్నారా? పై అధికారులకు వెళ్ళి మాకు ఆదేశాలు రావాలంటే మీరు ఒకసారి అడగాలి కదా సార్. మరి ఇప్పుడు ఇట్లా అడగండి, ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసి అడగండి. పేరెంట్స్ ఇప్పుడు 100 మంది ఉన్నారు బయట. ఈడ రూమ్లో అనకుండా రూమ్లలో ఏంటంటే తెలియాలి. ఒక్క రూమ్ లో ఇప్పుడు తక్కువ అంటే మన స్ట్రెంత్ హై స్కూల్ ప్రైమర్ 300 దాకుంటాం. 300 స్ట్రెంత్ కు 3 రూమ్లలో హై స్కూల్ ప్రైమర్ నడవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అధికారులకు ఫోన్ చేసి ఎంఈఓని అడుగుతారా? ఎంఈఓని అడగండి. లేదంటే మా పిల్లల్ని మొత్తం తోలుకొని పోతాం. బయట చూడు మన 100 మంది అనుకున్నారు. అడగండి మరి ఫోన్ అని బడెంపల్లి పేరెంట్స్ పిల్లలకు అది ఒకటే క్లాస్ లా 50 మంది పిల్లలు, 4 టీచర్లు అందులోనే ఉన్నారు. వాళ్ళ బ్యాగులు పెట్టుకోవడానికి, ఒక సార్ వచ్చి టీచింగ్ చేయడానికి, మధ్యలో తిరగడానికి కూడా ప్లేస్ లేదు. పిల్లలు ఒకరిపైన ఒకరు కూర్చొని పైకి లేవడానికి కూడా దొబ్బుకోని పరిస్థితుల్లో పిల్లలు కూర్చుంటుండ్రు క్లాస్ గదిలా. అసలు ఆ సారు ఆ పిల్లలకు టీచింగ్ చేయాలంటే వాళ్ళని రౌండ్ అప్ చేసుకొని వాళ్ళు ఏం స్టడీ చేస్తుండ్రా, మేము చెప్పేది వింటుండ్రా అని ఒక్క పిల్లవానికి చెప్తుంటే ఇక్కడ పక్కల 2nd క్లాస్ అనలనే, 1st క్లాస్ అనలనే, 3rd క్లాస్ అనలనే, 4th క్లాస్ అనలనే. ఒకసారు ఒక పీరియడ్ లో ఒకసారి 4th క్లాస్ సార్ వచ్చిండంటే 3rd క్లాస్ వాళ్ళకు ఏ సార్ వచ్చి వాళ్ళ పీరియడ్ లో చెప్పాలి కదా. 2 సార్ వాళ్ళు వచ్చి టీచింగ్ చేస్తే ఆ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కదా. ఏ క్లాస్ తినాలి ఆ పిల్లలు? 3rd క్లాస్ తినాలనా, 4th క్లాస్ స్టడీ వినాలనా, 2nd క్లాస్ స్టడీ వినాలనా? అట్లా అయితే వాళ్ళ స్కూల్ ఇబ్బంది అవుతుంది కదా. ఇక టీసీలు ఇస్తే మాకు ఇక్కడ దగ్గర స్కూల్ ఉన్నాయి. ప్రైవేట్ వేసుకుంటేనేమో ప్రైవేట్ వద్దు, గవర్నమెంట్ అన్ని వసతులు ఉన్నాయి, ఫుడ్ అరేంజ్ ఉన్నది, బ్యాగులు ఇస్తున్నాము, బుక్స్ ఇస్తున్నాము, టిఫిన్లు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. ఇన్ని వసతులు కరెక్ట్ ఉండంగా మీరు పక్క పిల్లలకు వేరే ప్రైవేట్ స్కూల్ కు వేయడము ఎందుకు అంటానేమో తల్లిదండ్రులను సారోళ్ళు అడుగుతుంది. మాకు టీసీలు ఇవ్వమంటే టీసీలు ఇస్తలేరు. ఈ పరిస్థితి చూస్తేనేమో ఇట్లుంది స్కూల్లో. మరి ఏ రకంగా అయితే మాకు ఇట్లా అరేంజ్ చేయాలి కదా, ఎట్లా చదివించాలి, వాళ్ళ స్టడీ ఎట్లా నేర్చుకుంటారు, వాళ్ళు ఎట్లా పైకి వస్తారు, వేరే క్లాస్ కి ఎట్లా పైకి వెళ్ళడానికి అసలు వస్తుంది వాళ్ళకి అర్థం కాదు. ఏ క్లాస్ ఉన్న స్టడీ ఆ క్లాస్ లోనే ఆగిపోతుంది. అందుకోసమే మాకు గదులు కావాలి, లేకపోతే స్కూల్ బంద్ పెట్టుండి మాకు గదుల కోసం బయట అరేంజ్ చేయండి, లేకపోతే మాకు టీసీలు ఇవ్వండి. బడెంపల్లి అది ఇది దిర్సంపల్లి కన్నా పోతాం, ప్రైవేట్ స్కూల్ కన్నా పోతాం, ఎక్కడన్నా వేసుకుంటాం. కాకపోతే మాకు బడి కావాలి, ఖచ్చితంగా కావాలి. లేకపోతే స్కూల్ బంద్ పెట్టుండి, టీసీలు ఇవ్వండి. మా పిల్లలు మేము తీసుకొని బయటికి వెళ్తాం. బడెంపల్లి స్కూల్ మూతయ్యండి. ఏ క్లాస్ అమ్మా? ఏం పేరు నీ పేరు? నా పేరు చాకలి శ్రీవిద్య, నేను 9వ తరగతి. మీరు ఇక్కడ ఎన్ని క్లాసులు నడుస్తున్నాయి? ఇప్పుడు 2 క్లాసులు, 8th 9th. మీకు ఎట్లుంది క్లాసులో? టీచింగ్ నడుస్తున్నప్పుడు మీకు ఇబ్బంది అవుతుందా? ఎట్లా? 2 క్లాసులకు చెప్పుకుంటే ఒక క్లాస్ కి చెప్పుకుంటే మాకు అర్థమవుతుంది సార్. ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది మరి కూర్చునికే ఇబ్బంది. అర్థమైతలేదు. అరే 2 తరగతులు దొక్కుతా పెట్టినందుకు వీళ్ళకి చెప్తుంటే మీకు అర్థం కాదు, మీకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. 2 క్లాసుల లెసన్ ఏ క్లాస్ వాళ్ళు వినాలి, ఈ క్లాస్ వాళ్ళు వినడానికి రాదు, ఆ క్లాస్ వాళ్ళు వినడానికి రాదు. 8th క్లాస్ 9th క్లాస్ 9th క్లాస్ ఏమి ఇబ్బంది అమ్మా మీకు? రూమ్ల ఇబ్బంది నుండి ఇట్లా మీకు ఈ స్కూల్ నుండి మేము టీసీలు తీసుకుపోయి వేరే స్కూల్లో వేస్తాం. మీరు ఓకేనా? బడంపల్లి మా అబ్బాయి ఆదిత్య 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ చెప్తుంటే క్లాస్ పక్కన 6th క్లాస్ ఉంది, పక్కన కూర్చోబెట్టి చెప్తున్నారు. వర్షం పడుతుంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అసలు స్టడీ వినడం లేదు, అర్థం అవటం లేదు.
అసలు ఆ పిల్లలు మళ్ళీ చదువుతలేరని పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు చదువుతలేరంటే వాళ్ళకి ఏ విధంగా చదువుతారు, వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతలేదు. 6th క్లాస్ దినాల్లో అర్థం అవుతలేదు, 8th క్లాస్ దినాల్లో అర్థం అవుతలేదు. అసలు ఏ విధంగా మాకు ఏ సౌకర్యాలు లేవు. అసలు వర్షాలు పడ్డప్పుడు మొత్తానికి క్లాస్ రూమ్లకే వస్తున్నాయి. మాకు ఎట్లయినా సరే మా పిల్లల టీసీలు ఇస్తే మేము ఎక్కడైనా సరే వేసుకుంటాము. మాకు లేదంటే స్కూల్ బడంపల్లి స్కూల్ మొత్తం బంద్ చేయండి. ప్రైమరీ స్కూల్ కి క్లాస్ రూమ్లు లేవు, 2 రూమ్లలోనే 5 క్లాసెస్ ఉన్నాయి. ప్లేస్ లేదు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. నా పేరు వి శంకర్, గ్రామ సర్పంచ్ని. అయితే సార్ ఇది 1995 నుండి చూస్తున్నా ఈ గ్రామంలో ఈ స్కూల్ ఎట్లున్నదో అట్లనే ఉంది. మా ఊరు మా బడి కింద 2 స్కూల్ శాంక్షన్ అయితే ఇంతవరకు ఒక చెత్త గిట వేయడం జరగలేదు. ఇంకోటి ఇంచుమించు ప్రైమరీ స్కూల్లో 6 నెలలు చెత్త కొట్టి తర్వాత వాళ్ళకు డబ్బులు రాక పైసలు రాక ఆ చెత్త సెంటరింగ్ ఆయన వెళ్ళుకొని పోయిండు. ఇప్పుడు పిల్లల పరిస్థితి చూస్తే ఒక్క రూమ్లో 2 క్లాసులు 3 తరగతుల వరకు కూర్చొని వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు. టీచర్ల గిట్టంగా బోధన చెప్పాలంటే ఒక విచిత్రంగానే ఉంటుంది. ఏమంటే ఆ క్లాస్కి చెప్పే బదులు ఈ క్లాస్ చెప్పే బదులు ఆ క్లాస్, ఒక్కటే రూమ్లో 2 క్లాసులు మెయింటెనెన్స్ చేయడం జరుగుతున్నది. వాళ్ళ గిట్టంగా ఇబ్బంది ఉంది. కాబట్టి మొన్న ఒక 20 రోజుల కిందట మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ సార్ని గిట్టంగా ఒక లెటర్ ఇచ్చినాము ఈ స్కూల్ విషయంలో. మరియు ఎంఈఓకి చెప్పడం జరిగింది, డిఓకి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఉన్న మా ఊరు మా బడి కింద 2 స్కూళ్ళ చెత్తుల వేసే విధంగా చేయాలని గవర్నమెంట్ కానీ ఈ డిఓ కానీ మన కలెక్టర్ కానీ ఎవరైనా పట్టించుకొని చేయగలరని ఒకటి మనవి సార్. ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్, దానికి డివైడ్ చేసి ఒక ప్రైమరీ స్కూల్ అన్న ఇక్కడ, లేకుంటే ఈ హై స్కూల్ అన్న ఇక్కడ పెట్టి అక్కడ ఒక స్కూల్ కొన్ని స్కూళ్ళు శాంక్షన్ చేస్తే ఆ ల్యాండ్లో కేటాయించి గవర్నమెంట్ పట్టించుకొని ఆ ల్యాండ్లో కేటాయించి ఒక 4 స్కూల్ కానీ ఎన్ని గదులు వచ్చినా మేము కట్టే శక్తి మా దగ్గర ఉంది, మా గ్రామ ప్రజల దగ్గర ఉంది, మేము కట్టగలుగుతాం. కానీ ఇది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఆ ల్యాండ్ని తీసి అది ఇది చేస్తే దాని ప్రకారం ఎన్ని బిల్డింగ్లు అయినా సరే, ఏ కమిటీ హాల్ అయినా సరే, ఏదైనా సరే మేము కట్టుకునే స్తోమత మా దగ్గర ఉంది. అది గవర్నమెంట్ కానీ ఒక పట్టించుకొని ఒక శాంక్షన్ చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది. గ్రామ ప్రజలు చూడండి సార్, ఈ రోజు 5-6 రోజులే ఈ పిల్లల టీసీల గురించి సార్ మాకు టీసీలు ఇప్పిండి, సార్ మాకు టీసీలు ఇప్పిండి అంటే మేము చెప్పినాం మీ తల్లిదండ్రులు వస్తేనే టీసీలు ఇస్తారప్ప, మేము చెప్తే ఇయ్యము, ఒక రాజకీయ నాయకుల్లాగా చెప్తే బాగుంటుంది అన్నట్లు మేము వాళ్ళకి సంజాయించి ఈడు వరకు తెచ్చినాం సార్. కాబట్టి మీరేమన్నా మా మీద దయ ఉంచి, మా ఊరి పైన దయ ఉంచి ఈ స్కూల్ బిల్డింగ్లు కానీ ఆ ల్యాండ్ కానీ కేటాయిస్తే చాలా ఇది సంతోషంగా ఉంటుంది సార్. పేరు జై శ్రీనివాసులు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, 2006 డిఎస్సి 8 అపాయింట్మెంట్. ఒక 2 ఇయర్స్ క్రితం అంటే 2024 లోపల ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ మొదటగా 60 మంది పిల్లలు, 4 టీచర్లతో కొనసాగుతుంది. ఇదే ప్రిన్సెస్ లోపల హై స్కూల్ కూడా ఉంది. ఇక్కడ 6th నుంచి 10th వరకు దగ్గర వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. ప్రైమరీ స్కూల్కి వచ్చేసి ఒకటే బిల్డింగ్ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ అప్గ్రేడేషన్ తో హై స్కూల్ అయింది, కానీ ఈ ప్రైమరీ స్కూల్ ఒకటే రూమ్ కేటాయించడం జరిగింది. ఒక పాత రూమ్ ఉండే అక్కడ కట్టేసి దానికి సగం వరకే మన ఊరు మన బడి లోపల శాంక్షన్ అయింది, బేస్మెంట్ వరకు చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయితే సరిపోతుంది. కానీ ఒకటే రూమ్ లా 4 ఉపాధ్యాయులు, ఒక 60 మంది విద్యార్థులకు బోధన చేయడం అనేది గత సంవత్సరం నేను రాగానే పరిశీలించి కలెక్టర్ గారికి కానీ, ఎంఈఓ గారు కానీ, డిఓ గారు కానీ నేను చెప్పడం జరిగింది. మా ఉపాధ్యాయుల సహకారంతో ఎట్లా ఒక సంవత్సరం ముందుకు తీసుకెళ్ళాం. కానీ విధి లేని పరిస్థితిలో చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఊరు వల్ల గ్రామ ప్రజలు కానీ, సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళందరి సహకారంతో, మరి ఎంఈఓ గారి సహకారంతో డైరెక్ట్ నేనే కలెక్టర్ని, డిఓ గారిని కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారిని, మరి అక్కడ ఉన్న డిఓ ఆఫీస్ గారిని అందరినీ సంప్రదించి ఇవ్వడం జరిగింది. తక్షణంగా కలెక్టర్ గారు మీరు వచ్చి మంచి టైంకి వచ్చారు, మంచి ఇష్యూకి వచ్చారు. డిఓ గారితో కలిసి మీ సమస్య ఏదైతుందో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు. వారు బదిలీ కావడం జరిగింది రీసెంట్ గా. మరి కొత్త కలెక్టర్ గారు వారికి అన్ని నివేదికలు ఉన్నాయి,
దీన్ని చూసి ఒక రూము ఈ 2 రూమ్లకు స్లాబ్ అయ్యే విధంగా చేస్తే కొంతవరకు సమస్యలు సాకారం అవుతాయి అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం సార్. పేరు ఎన్ జశ్వంత్. నేను 9వ తరగతి చదువుకుంటున్నా. మా క్లాస్లో టోటల్ 28 మంది ఉండరు. మా క్లాసు 8th క్లాస్ 2 కమాండ్ చెప్తున్నారు. మాకు ఆ క్లాస్ చెప్తుంటే 9th క్లాస్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, 9th క్లాస్ చెప్తుంటే 8th క్లాస్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నా పేరు సిహెచ్ శ్రీ విద్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాకు 8th క్లాస్ వాళ్ళకు ఒకటే దగ్గర క్లాసులు చెప్తున్నారు. మాకు చెప్పేటప్పుడు 8th క్లాస్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మాకు లెసన్ అనేటివి చెప్తున్నారు, సార్ వాళ్ళు బాగానే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి చెప్తుంటే మాకు డిస్టర్బ్ అవుతుంది, మాకు చెప్తుంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నా పేరు కవిత శ్రీనివాస్ రెడ్డి, ఇంతకుముందు ఎక్స్ సర్పంచ్ బడెంపల్లి. మా గ్రామంలో గత 20 సంవత్సరాల సంది స్కూల్ సమస్యలు అనేవి చాలా రోజుల సంది ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ గదుల సమస్యనే ఏర్పడుతుంది. గదులు ఎప్పుడు కూడా మాకు ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఉన్నటువంటి అదనపు గదులు మాకు అవసరం. అదనపు గదుల గురించి మేము కలెక్టర్ గారిని మరియు డిఓ గారిని ఎంఈఓను అందరినీ ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. మా గ్రామ పిల్లల తల్లిదండ్రులు కానీ మొత్తం గ్రామ ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా పోయి కలిసి చెప్పినా కూడా మాకు స్పందన జరగడం లేదు, ఎక్కడ కూడా స్పందన చేయడం లేదు. మరి ఈరోజు మా పిల్లల తల్లిదండ్రులు గత 3-4 రోజుల సంది మాకు టీసీలు ఇవ్వండి, మేము ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది, మా పిల్లలకు గదులు లేవు, రేపు వర్షం వస్తే చాలా ఇబ్బంది ఉంది, ఉన్న గదులకు కూడా ఉరిసే పరిస్థితి ఉంది, అవి కొద్దిగా రిపేర్ జరిగింది. మిగతా 2 బిల్డింగ్లు ఇంతకుముందు ఉన్న చైర్మన్లు మన ఊరు మనబడి కింద కట్టినారు. వాళ్ళకి సరి అయిన బిల్లు టైం ప్రకారం రాలేదు. రాక మధ్యలోనే వదులుకోమని ఈ రోజు కూడా హై స్కూల్కి ₹1 బిల్లు కూడా తీసుకోవడం జరగలేదు ఆ చైర్మన్. అయినా అందుకోరకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఉన్న పై అధికారులు మరి కలెక్టర్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మరియు మిగతా పై అధికారులు ఎంఈఓ కానీ కలెక్టర్ కానీ స్పందించి మా గ్రామానికి న్యాయం చేసి మాకు బిల్డింగ్లు అదనపు గదులు కట్టించి మాకు ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ వేరే ఒక హై స్కూల్ అన్న ప్రైమరీ అన్న అలాగా చేసి మాకు ఇప్పుడు ఉన్న గ్రౌండ్ కూడా లేదు, వాళ్ళకి ఆడుకునే పరిస్థితి, ఒక బిల్డింగ్ ఆడుకునే పరిస్థితి, ఒక స్థలం కూడా లేదు. అటు ఇబ్బంది ఉంది. మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ మా విలేజ్ లో ఉన్నది ఒక 73 సర్వే నెంబర్ ఉంది, 50 సర్వే నెంబర్ ఉంది, 90 సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్లలో ఎక్కడైనా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకి చెప్పి మాకు అదనపు గదుల గురించి ఒక వేరే హై స్కూల్ చేయించి మాకు న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నాం. మాకు జడ్పీహెచ్ఎస్ బడెంపల్లి మా దగ్గర మండలం దోమ మా స్కూల్లో రేకులు ఉన్న మొత్తం కురుస్తుంది. స్టాఫ్ లేనందుకు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. 8th 9th కమాండ్ ఉన్నందుకు అయితే 28 మంది, మేము 36 మంది, అందుకు డిస్టర్బ్ అవుతుంది. 6th 7th మన కమాండ్ వాళ్ళకు కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమే మాకు రూమ్స్ వాడే లేకపోతే తీసిస్తే మేము వేరే స్కూల్కి పోతాం. నా పేరు ముడావత్ మౌనిక. నేను తండ నుంచి నడుచుకుంటూ వస్తాను. మళ్ళీ 8th 9th ఒకటే రూమ్లు ఉన్నందుకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏం క్లాస్ కూడా అర్థం కాదు. మీ సాయంతో మాకు స్కూల్ ఇస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాను. సార్ 8th క్లాస్ 9th క్లాస్ ఒక దగ్గర ఉంది. మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. 8th క్లాస్ 9th క్లాస్ సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు అర్థం అవుతలేదు. రూమ్స్ తగ్గున్నాయి. వర్షాకాలంలో వాన పడుతుంది. 8th క్లాస్ స్ట్రెంత్ 36 మెంబర్స్. 9th క్లాస్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అందుకే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నమస్కారం సార్. మా విలేజ్ బడెంపల్లి. నేను ఇంతకుముందు చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు వార్డు నంబరు పేరు నర్సింహులు. 20 సంవత్సరాల నుంచి స్కూల్ ప్రాబ్లం చిన్న ఉంది బడెంపల్లిలో. సంవత్సరము 10వ తరగతులు పిల్లలు ఫస్ట్ క్లాసే వస్తారు మా తాన చిన్న మంది. కానీ చదవడానికి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. రూములు లేక బాధపడుతున్నారు. వంటలు చేయడానికి కూడా అక్కడ చూడండి సార్, అది కూడా స్టేట్మెంట్ ఇవ్వండి. వంటలు కూడా వాన వస్తే వాళ్ళకు కిచ్చి పిచ్చి అవుతుంది. వంట చేయడానికి జాగలేదు. పిల్లలకు చదువుకునే ఇబ్బంది ఉంది. పిల్లలకు 1 ఎకరాల 2 ఉన్నాయి ప్రైమరీ హై స్కూల్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు దయచేసి 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, మా ఊరిని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినా మాకు సాయం చేస్తలేదు స్కూల్ పిల్లల గురించి. మీరన్నా దయచేసి మా పిల్లలకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు జరీనా బేగం. ఈడ వంట చేస్తా బడెంపల్లిలో. ఈడ వంటలకు ఇబ్బంది ఉంది.
వానకు గాలికి అన్నం సమయం కొడుకుతలేదు, గుడ్లు సమయం కొడుకుతలేవు, ఊరోళ్ళు వచ్చి కోపం అవుతుండ్రు. ఎట్లా చేయాలి? చాలా ఇబ్బంది ఉంది. చెత్త కావాలి మాకు, వంట రూమ్ పెద్దగా కావాలి. చిన్న చిన్నవి కూడా సరిపోవు, ఒకటే పోయి పడుతుంది ఆ రూమ్లో. నా పేరు ఎంబి సలీం పాషా. నేను ఇంతకుముందు కూడా 4 సంవత్సరాలు చైర్మన్గా పనిచేసిన హై స్కూల్లో. నేను చేసినప్పటి నుంచి ఏడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. నేను కట్టినప్పుడు ఒక హై స్కూల్ కట్టినాము, అదే స్కూల్ మంచిగా ఉన్నది. దాని తర్వాత ఒకటి మాజీ చైర్మన్ శేఖర్ కూడా కట్టిండు, అది కూడా బాగుంది. దాని తర్వాత వేరే స్కూల్ కట్టి మన ఊరు మనబడి లోపల పని వచ్చింది. స్కూల్ పని వస్తే టీచర్లు టార్చర్ చేసిండు, తొందరగా కట్టండి అని చెప్పి, అమౌంట్ తొందరగా వస్తుందని చెప్పి చైర్మన్కి టార్చర్ చేస్తే చైర్మన్ కట్టిండు. ఇంతవరకు కూడా చెత్త వరకు వచ్చింది. స్లాబ్ వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు స్లాబ్ కూడా కొట్టిండు సార్. కొడితే కూడా ఇంకా 6 నెలలు పెట్టిండు ఆయన ఆ కాంట్రాక్ట్స్. ఆ తర్వాత తీసుకుపోయిండు. ఇంతవరకు చెత్త పడలేదు. మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నాము, సార్లు కూడా తిరుగుతున్నారు కష్టపడి. 7 వేసిన ఒకటి ఆర్యం ఉన్నది. ఒక భర్తకి 2 భార్యల సంబంధం నడుస్తుంది సార్ ఈ స్కూలు. ఒక భర్తకు 2 భార్యల సంబంధం నడుస్తుంది. ఇక మా దగ్గర కూడా ఇప్పుడు అట్లే ఉంది. స్కూల్లో కూడా ఒక భర్తకు 2 భార్యల విధంగానే నడుస్తుంది. ఏ విధంగా సంసారం నడుస్తుంది అదే విధంగా స్కూల్ నడుస్తుంది సార్. ఇప్పుడు ఇంకో విషయం ఏముందంటే, పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా కష్టమవుతుంది. పిల్లలు మొత్తం ఒకటే బంజారుతో గొర్రెల దాకున్నారు సార్. ఈ స్కూల్ లోపల గొర్రెల విధంగా నడుస్తుంది సంసారం. పొద్దున స్నానం గొర్రెలను లేకపోతే నైట్ల గొర్రెల వాళ్ళు ఎట్లా పెడతారో గొర్రెలు ఒక మంద, ఆ మంద విధంగా నడుస్తుంది. ఒక ఆట స్థలం కూడా లేదు. పక్కన గ్రౌండ్ల స్థలం ఉంది. ఆ స్థలం లోపల ఆటల పాటలు నడుస్తున్నాయి సార్. అక్కడ వాళ్ళు రాణిస్తలేరు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, వాళ్ళు కూడా విత్తనాలు వేయడానికి రెడీ ఉన్నారు, వాళ్ళు రాణిస్తలేరు. మా పిల్లలకి ఇప్పుడు ఆడుకునే చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ఇప్పుడు మా సర్పంచ్ సాబ్ మాజీ సర్పంచ్ అని చెప్పిన సర్వే నెంబర్లు చెప్పిండు. ఆ సర్వే నెంబర్ల ప్రకారంగా ఆ స్థలం కేటాయించి మా స్కూల్కి ఇచ్చేస్తే, స్కూల్ మీరు శాంక్షన్ చేస్తే మేము తప్పకుండా డివైడ్ చేస్తాం సార్. నమస్తే అమ్మా, ఎట్లా ఉన్నారు చూడు సార్ మా ఊరు పరిస్థితి. అమ్మా రైట్ రా, పూసుకేసిరు అన్నం అది గుడ్లు. ఇప్పుడు వాన వస్తే ఎట్లా చేస్తారమ్మా మీరు? వాన వస్తే ఇట్లా ఇబ్బంది అంటే, వాన ఎక్కువ కొట్టిందంట ఆ రోజు వంటలు బందా? ఏడో ఎట్లా పెడతారు? వంట చేస్తున్నారు. వాన పట్టి దీనికి ఏం ప్రాబ్లం కావాలి, అది వండిపెట్టాలి. నచ్చినే దుమ్ము దుచ్చినా పిల్లలకు వాన పడితే సార్ ఉడకని అన్నం, ఉడకని పప్పు పిల్లలకి. వాన పడ్డ వారం రోజులు పిల్లలకు మోషన్స్ అవుతున్నాయి. ఎట్లా అంటే వీళ్ళు ఏం చేయలేరు. అన్నం ముంచారు ఉడకని అట్లా, పప్పు ఉడకని అట్లా అవుతుంది. అట్లే పెడితే అట్లే తింటారు, అట్లా అవుతుంది. కాబట్టి వీళ్ళకి తోటి స్లాబ్ వేస్తే వంటల కన్నా అవుతుంది. వంటలకు ఇబ్బంది ఉన్నది, పిల్లలకి ఇబ్బంది ఉన్నది. వంటలు దాంట్లో